శ్రీధర్, శ్రీదేవి, భోంచేయలేదటి అడిగేది మిమ్మల్ని. మాదొక టెండర్ డాడీ. పొద్దుటి నుంచి ఆఫీసులో టెండర్లు పెట్టి వస్తున్నాను. ఇంట్లో మేము మీకు పెడుతున్నాం. సరే సరే, భోంచేస్తూ చెబుతురు కానీ రండి. డాడీ, మేము కొండపల్లి వెళతాం. కొండపల్లి? అవును డాడీ, మేము పుట్టినూరు. సరదాగా ఆ చెట్లు, ఆ తోటలు, ఆ గేదెలు, ఆ గోదావరి. ఏం డాడీ? నో అని చెప్తున్నాను. దట్స్ ఆల్. ప్లీజ్ డాడీ. ప్లీజ్ డాడీ. నో అంటున్నానుగా. కావాలంటే ఊటీ వెళ్ళండి, కొడైకెనాల్ వెళ్ళండి. కొండపల్లి మాత్రం వెళ్ళటానికి లేదు. ఆ ఊరితో నా సెంటిమెంట్ తెగిపోయింది. ఓకే డాడీ, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళాం. ఊటీయే వెళ్తాం. అక్క, కొండపల్లి వెళ్ళడానికి నాన్నను ఒప్పిస్తానని ఛాలెంజ్ చేసావు, నువ్వు ఓడిపోయావా? ఓడిపోలేదు సోదరా, డాడీకి చెప్పింది ఊటీ, మనం వెళ్ళేది కొండపల్లి. ఆగండ్రా, ఇది రత్తయ్య గారు పోలేవర్రా. ఇది దాటి పోలీసులు కూడా ఎదరకెళ్ళారా? ఎవరమ్మా నువ్వు? పక్కూరి పాలెం పిల్లని. ఏమైంది? ప్లీజ్. ఎవరది? మాదను కూతురయ్యా. ఏమే, నీకు మీ నాన్నకి కూలి చేస్తే వచ్చేటప్పుడు సరిపోవట్లేదా? ఈ పనిలో దిగా? లేదు నాన్న, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నీతో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అదంట్రా. అది కాదురా, పెళ్లి చేసుకుందాం అనుకున్న సన్నాసివే ఈ వాములోను పాకలోను ఏంట్రా? ఆ ఏడిచే ఏడిపేదో ఇంటికొచ్చి ఆడవచ్చుగా. అరే గంగా, హాయ్. మనం రోజు తినే కూర అయినా సరే రుచి చూడందే ముద్ద నోరు దిగదు కదా. అవునండి. మరి కలకాలం కాపురం చేయాల్సిన కోడల్ని రుచి చూసే తప్పేంటి? ఆహా, అది తీపో వగరో పులుపో తెలుసుకోవాలి కదరా. మరి నాన్న, ఉండరా రే గంగడా, హాయ్. నేను రుచి చూడరా. దాన్ని పట్టుకోండిరా. జేజే, ఇయ్యాలే ఈ పిల్లకి న్యాయం జరగాల. కన్నా, జేజే, ఎవర్రా పిల్ల? పక్కూరి ప్రెసిడెంట్ గారి కూతురు జేజే. పెళ్ళయ్యిందా? అవలేదు జేజే. మనం రోజు తినే కూరే రుచి చూడకపోతే ముద్ద కూడా లోపలికి దిగదు, అవునా? అవును జేజే. అట్టంటప్పుడు ఈ పిల్ల పెళ్లి చేసుకుని ఏ ఇంటికో వెళ్ళే ముందు రుచి తెలియాలి కదా. ఆ? అవును జేజే. మరి ఆ పిల్ల చేదో తీపో పులుపో కాస్త రుచి చూసి చెప్పరా. చెల్లెలు ఒంటి మీద చేయబడిందంటే నరికేస్తాను. మరి ఎదగ వదులుతారా, నరికేమంటారా? పాపం ఆ కుర్ర పేషెంట్ గారిని వదిలేయండిరా. ఆగండ్రా. ఏరా ప్రెసిడెంట్ గారి కొడక, దేనికి రామా వాళ్ళందరినీ తన్నావు? నా కళ్ళ ముందే నా చెల్లెలు మానభంగం చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా?
శభాష్ గొప్ప హీరోరా నువ్వు. మరి ఆ పిల్లెవర్రా? ఎవర్రా అది? ఎవత్తో పరాయి పిల్ల, జాతి తక్కువ పిల్ల. కాబట్టి నీ కళ్ళ ముందు నీ బాబు దాన్ని మానభంగం చేయమంటే కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడ్డావు. అప్పుడేమయ్యారా? నీ కాళ్ళు చేతులు పక్షవాతం వచ్చి కొట్టుకుపోయాయా? ఇప్పుడు నీ చెల్లి కాబట్టి ఎగిరెగిరి మా వాళ్ళని కొట్టావు. ఏ నీ చెల్లిని నీ తల్లి కన్నట్టే దీని తల్లి దీన్ని కనలేదా? ఏరా చెప్పవేరా? నేను తప్పు చేశాను జేజే. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే అందరి కళ్ళ ముందు తాళి కట్టాలి. కన్నా జేజే అమ్మవారి దగ్గర నుంచి పసుపు తాడు తాళిబొట్టు పట్టరా. ఏంట్రా నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివా, దేశానికి ప్రధానమంత్రివా? నా కొడుకుని బలవంతంగా తీసుకొచ్చి తాళిగట్టిస్తావా? రతయ్య, మీ ఊళ్ళో జరిగే గొడవలు నువ్వు సర్దుబాటు చేసుకుంటూ వచ్చావు. నీ విషయంలో మేము జోక్యం కలుగు చేసుకోలేదు, కానీ పక్కూరి విషయంలో జోక్యం కలుగు చేసుకుంటున్నావు. పక్కూరా? పక్కూరంటే అది పాకిస్తానా బాబు? అది మాత్రం భారతదేశం కాదా? మన తల్లి భారతమాత కాదా? ఆ ఊరుకో భారతమాత, ఈ ఊరుకో భారతమాత ఉందా? ఆ? భారతమాత కడుపున పుట్టిన ఏ ఆడ కూతురికైనా అన్యాయం జరిగితే ఈ రత్తయ్య గుండె తీసి గుండె పెడతాడు. అన్యాయం చేసిన వాళ్ళ గుండెల్లో నిద్రపోతాడు. ఇంకా ఏంటో మాట్లాడండి సార్. నా కొడుకుని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్న నేరానికి ముందు నడుస్తాయండి. లేదు, నన్ను ఎవరు ఇక్కడికి బలవంతంగా తీసుకురాలేదు. నా అంతటి నేనే వచ్చాను. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అవును, అన్నయ్యతోనే నేను వచ్చాను. నన్నెవరూ తీసుకురాలేదు. రేయ్, ఏంట్రా? ఎవరికి రా ఈ రత్తయ్య గారి కన్నా మీరు భయపడేది? మీ కళ్ళు ఎదురుకుండానే వీళ్ళని కుక్కలుగా చని కాల్చి పారేస్తాను. రేయ్! ఆగండి ఆగండి బాబు, అతను నన్ను కాల్చేస్తానడానికి అతనికి తుపాకీకి లైసెన్స్ ఉందా? లైసెన్స్ లేకుండా తుపాకీ పట్టుకోవడం ఒక నేరం. పోలీసు వాళ్ళ కళ్ళ ముందే తుపాకీ ఎత్తి నన్ను కాల్చాలనుకోవడం రెండో నేరం. కుర్రోడి కళ్ళ ముందే ఆడి ప్రేమించిన పిల్లని మానభంగం చేయాలనుకోవడం మూడో నేరం. ఇన్ని నేరాలకి మీ చట్టంలో ఏ శిక్ష ఉందో నాకు తెలియదు, కానీ నా చట్టంలో గనకైతే కాళ్ళు చేతులు నరికి పోగులు పెట్టేయాలి. మీరుండగా నేను ఆ పని చేయకూడదు. అందుకని ఆడిని మీకు అప్పగిస్తున్నాను. చేతులకి బేడీలేసి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి బాబు. మా కుర్రాళ్ళు అసలే మంచోడు కాదు, అన్ని రగ్గొట్టేయగలరు. తీసుకెళ్ళండి. అబ్బబ్బా, పెళ్లికి ముందే హడావుడి చేసేస్తున్నారు. టైం ఎంత ఏందో తెలుసా? ఆగండి. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఏమిటి దౌర్జన్యం? ఐ కంప్లైంట్ టు ద పోలీస్. ఆవేశపడొద్దు, ఒక్క నిమిషం ఆగు. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? అవును. ఎక్కడ? రిజిస్ట్రార్ ఆఫీస్ లో. ఏ ఆయనకి అమ్మా అయ్యా లేరా లేరు అని చెప్పాడా? ఆ, ఏయ్యా, నీకు అమ్మా అయ్యా లేరా? కన్నా జేజే అమ్మా అయ్యా లేకపోతే ఆడిద్దరు ఎవర్రా? ఆ? ఎవర్రా ఆడిద్దరు? రెడ్డి నిజమా? రెడ్డే? ఆ, అతని పేరు రెడ్డే అవును. అని చెప్పాడా? ఆ, రెడ్డెప్పుడయ్యావురా రెడ్డయ్యా? రెడ్డయ్యా? అవునమ్మా, వాడు ఈ పల్లె వాడలో పుట్టాడు, ఈ చెట్టు నీడలో పెరిగాడు. ఇప్పుడు తల్లిదండ్రుల మెడలు వంచి మీ బోటి వాళ్ళ మేడల్లోకి ఎగిరి గంతెయ్యాలనుకుంటున్నాడు. హై క్లాస్ ఫ్యామిలీ అన్నాడు. అంటాడమ్మా, అంటాడు. కన్న పేగునే కాదన్నవాడు, వాళ్ళు ముద్దుగా పెట్టిన పేరునే మార్చేసిన వాడు ఏమైనా అంటాడమ్మా. అసలు ఇలాంటి దౌర్భాగ్యుల వల్లే రోజు రోజుకి మా జాతి అధోగతి పాలైపోతోంది. ఏ జాతిని అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పేరుతో కాలేజీలో సీట్లు సంపాదించుకుంటున్నారో, ఏ జాతిని అడ్డం పెట్టుకుని రిజర్వేషన్ల పేరుతో ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారో, ఏ జాతిని అడ్డం పెట్టుకుని పదవులు సంపాదించుకోగలుగుతున్నారో, ఆ జాతిని ఒక నిత్యంలా వాడుకుని ఎక్కిన తర్వాత కాళ్లతో తోసోదలు పారేస్తున్నారు. రే రెడ్డియా, నువ్వు కోరుకున్న పిల్లల్ని కట్టుకో, ఎక్కడికైనా పట్టుకుపో, కానీ
రిజర్వేషన్ కోటాలో నువ్వు సంపాదించుకున్న డాక్టర్ పట్టా ఇక్కడ ఇచ్చే, రిజర్వేషన్ కోటాలో నువ్వు తీసుకున్న స్కాలర్షిప్ డబ్బు మొత్తం ఇక్కడ కట్టే. యూ స్టూపిడ్. నిన్ను కన్న మాతృమూర్తినే కాదు, నిన్ను డాక్టర్ని చేసిన ఈ మాతృభూమిని కూడా కాదనుకుని ఫారిన్ వెళ్ళాలనుకున్న నీలాంటి ఇడియట్ ని నమ్మటం నాదే తప్పు. సారీ సార్, ఐఎమ్ సారీ. జేజే నన్ను క్షమించు, నన్ను క్షమించు జేజే. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నేను చెప్పినట్టు కాదు, మీ అమ్మ నాన్న చెప్పినట్టు చేయి. నాన్న నన్ను క్షమించు నాన్న. అసలు నీ గొప్ప ఏమిటయ్యా? నువ్వేమన్నా పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటున్నావా, చీఫ్ జస్టిస్ అనుకుంటున్నావా? నువ్వు చెప్పడం వీళ్ళంతా గొర్రెల్లా వినడం. అసలు శిక్ష వేయడానికి నువ్వు ఎవరివని? కన్నా జేజే, ఎవర్రా పిల్ల? మా మేనత్త కూతురు, నా కాబోయే. ఓహో, 3 రోజుల దాకా ఆ పిల్లతో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు, పిట్ట కూడా పలకరించడానికి వీల్లేదు. సీత, ఇక్కడికి ఎలా వచ్చావు? స్లీపింగ్ పిల్స్ కొబ్బరి నీళ్ళలో కలిపి 2 గ్లాసులు పట్టరా. 2 గ్లాసుల్లో వేస్తే వాళ్ళిద్దరు రేప్సిల్లో పడతారు. 3 గ్లాసులో వేస్తే ఇదే సమయం. దెబ్బకు దెబ్బ, సైటుకు సైటు, ఫైటుకు ఫైటు. శ్రీదేవి నా సొంతం. అక్క, సీత మాట్లాడాను, నీతో మాట్లాడడానికే వచ్చింది. కూర్చోమ్మా. తాగండి. తీసుకో. తాగు శ్రీ, నీ కోసం స్పెషల్ గా తెచ్చాను. తాగు, తాగాలి. ఆ, నా బదులుగా నువ్వే తాగాలి. తాగు రాజా, నువ్వే తాగు. జేజే సీత రేవుకు కూడా వెళ్ళలేదంట. రేవు కూడా వెళ్ళలేదా? అత్తయ్య గారితో సంబంధం కలుపుకోవడం అంటే మాటలా బాబు? అసలు అత్తయ్య గారితో సరితొగ్గలరో లేదో నా కళ్ళారా చూస్తాను. ఎక్కడ ఎంకులోరు? వీరేనండి. నమస్కారం నమస్కారం. పెళ్లి కొడుకు ఎక్కడా? ఓ రాకూడదు కదా. పెళ్లి కూతురు ఎక్కడా? ఇలా కన్ఫ్యూజన్ అంతా చూస్తా ఉంటే పెళ్లి కూతురు ఏదో మిస్సింగ్ అయిపోయినట్టు కనిపిస్తుందంటే. కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? నేను మూసుకుంటాను, కాసేపటికి ఊరంతా నోరు తెలిసేస్తా మరి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అనవసరంగా ఇక్కడ అక్కడ ఎందుకు ఎదుగుతారు? ఆ కెస్టమూర్తాలు గెస్ట్ హౌస్ చూసావా? అక్కడ ఉండొచ్చు, వెళ్ళి చూసుకోండి. లింగయ్య, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అబ్బే అదేం కాదండి, తమరు గాని ఎతకడంలో గాని ఆలస్యం గాని అవుద్దామోనని పాయింట్ చెప్పానండి. ఆ కూతురు అక్కడికి ఎందుకు కుదురా? భలేవాడి అత్తయ్య, కన్న తండ్రి నీకే చెప్పండి కోన్ కిస్కా గొట్టం గాని నాకు చెప్పుద్దేటి. కాకపోతే మొన్న అక్కడే చూశాను, పై మొన్న అక్కడే చూశాను, మొన్నకు మొన్న అక్కడే చూశాను, ఆ మొన్నకు మొన్న. అదేమిటి అత్తయ్య, అమ్మాయి ఎక్కడ ఉందని ఆయన చెప్తూ ఉంటే ఆయన నోరు మూయమంటావేటి? ఈడు అసలే మాయదారు సచ్చినోడు, ఈడు మాటలు నమ్మకండి బాబు. నీ కళపగని నువ్వు చూసినా వెట్రని జమ్మడిపోను. లేకపోతే నీ కళ్ళతో సొత్తాలేటే నీ జమ్మడి పోను. నేను డాబాలో నుంచి బయటకు వస్తా ఉంటే ఆ పిల్ల డాబాలోకి వెళ్తా ఉంది మరి. లింగయ్య, నువ్వు అన్నదే గనక నిజమైతే, నా కూతురు అక్కడే గనక ఉంటే నీ కళ్ళ ముందే దాన్ని నరికేస్తాను. అది గనక అబద్ధం అయితే ఈయన నరికే ఊరుకు పట్టిన శని ఇరగడైపోద్ది. ఆ నరికేండి బాబు. కన్నా జేజే, ఎక్కడుంది? చెప్పరా, ఎక్కడుంది? అక్కడే ఉంది జేజే. అక్కడే అంటే ఆ లింగయ్య గారు చెప్పిన చోటే.
ఈ రత్తయ్య అన్న మాట తప్పడరా మీరు గాని అడ్డు తగిలితే దాని మెడ కాదురా ఈ రత్తయ్య మెడ తెగి నేల మీద పడుతుందిరా ఒక్క నిమిషం ఓపిక పట్టు అసలేం జరిగిందో తెలుసుకొని నువ్వు అనుకున్నట్టు సీతయ్య గనక తప్పు చేస్తే నువ్వు కాదు ఈ కత్తితో సీత మెడ నేను నరుకుతాను. అమ్మా సీతమ్మ తల్లి, ఏంటి తల్లి ఇది? ఏం జరిగింది? అసలు ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు తల్లి? ఎవరన్నా మోసం చేసి గాని బలవంతంగా గాని తీసుకెళ్లారా? చెప్పమ్మా, చెప్పు తల్లి. నేను చెప్తాను. ఎవరు మోసం చేసి తీసుకెళ్లలేదు, బలవంతంగా అంతకంటే తీసుకెళ్లలేదు. కావాలని కామం పొరలు కమ్మి డబ్బు కాసపడి మా వాడితో పడుకోవడానికి వచ్చింది. కామం కళ్ళు కప్పి రాలేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరితోనూ పడుకోవడానికి రాలేదు. శ్రీధర్, అవును జయజయ్, మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఈ ఊరంతా సీతని గౌరవిస్తుంటే మా అక్క గర్వం కట్టలు తెంచుకుంది. ఆ పిల్ల మీద పగబట్టింది. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది. అందుకే ఆ పిల్లని మోసం చేసి ఎవరో ఒకరితో పెళ్లి కాకముందే గర్భోత్తం చేయాలనుకుంది. నువ్వు మాట్లాడుతున్నది నిజమక్క, నువ్వు వాడే నాటకంలో ఎవరో ఒకరి చేత ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయిస్తావని నేనే ప్రేమిస్తానని చెప్పాను. కానీ అప్పటికే సీత నేను ప్రేమించుకుంటున్నావు. అబద్ధం, అదంతా అబద్ధం. చెప్పరా ఏం జరిగిందో? నన్నేం చేయొద్దు, అంతా నిజమే చెప్తాను. ఆ అమ్మాయి చిన్నబాబు కోసం వస్తే శ్రీదేవి నా చేత్తో నిద్ర మాత్రం ఇప్పించింది. ఈ నాటకం అంతా ఆడిచేది శ్రీదేవే. ఆగండిరా, మీరు ఆగండి. ఏమ్మా తల్లి, నువ్వు ఆడదానివేగా. నువ్వు ఆడదానివై ఉండి కూడా మరో ఆడకూతురు బతుకు మంటల్లో కలిపితే నీకేం ఒరుగుద్ది? దాని బతుకు పాడు చేస్తే నీకేం లాభం అవుద్ది? జే సీత ఎవరిని కోరుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాన్నావుగా. సీత అతన్ని కోరుకుంటోంది, అతనికిచ్చి పెళ్లి చేయి. అవునన్నా, నీతో చెప్పడానికి భయపడ్డాను. అమ్మా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అన్నా కూడా చెప్పలేకపోయాను. చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. చూడరత్తయ్య, ఏం లేకపోయినా జరగాల్సిన అల్లరేదో జరిగిపోయింది. అంచేత అది కోరుకున్నట్టే ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేయి. నా మాటను. బాబు, నిజంగా నువ్వు సీతను ప్రేమిస్తున్నావా? సీతం తప్ప ఈ జన్మలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. శ్రీధర్, పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? పెద్దవాడు చచ్చారనుకున్నావా? పద. మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. పెద్దవాళ్ళ? అసలు ఎవరని మాట్లాడుతున్నావు? మేము ఎవరి బిడ్డలం అనుకుంటున్నావు? ఈ నాగరాజు మేనత్త బిడ్డలం అనుకుంటున్నావా? కాదు, నిన్ను ఈ ఊరిని కలిపి కొనగలిగిన కృష్ణమూర్తి గారి కన్న బిడ్డలం. ఏ కృష్ణమూర్తి? పర్వతనేని కృష్ణమూర్తి. అమ్మ సీత, మరి నీకు అమ్మంటే ఇష్టమా, అయ్యంటే ఇష్టమా? అయ్యా అయ్యంట అయ్యా. పోవే, మీ అయ్య దగ్గరికి వెళ్ళిపో. ఎందుకు అంత కోపం? లేకపోతే చూడవయ్యా, నీ దగ్గరికి వచ్చినా అయ్యా అంది, నా దగ్గరికి వచ్చినా అయ్యంట అయ్యా. అదే నేను రత్తయ్య నెత్తురంటే అక్కడో మాట ఇక్కడో మాట ఉండదు, ఎక్కడైనా ఒకటే మాట. అందుకే అన్నారు, ఆడపిల్లకేమో అయ్యంటే ఇష్టం అంట, మగపిల్లడికైతే అమ్మంటే ఇష్టం అంట. ఈసారి మా పిల్లని కంటానయ్యా. కంట నీ చేతుల్లో ఉందా? అంటే నా చేతుల్లో ఉంది. ఏంటయ్యా, ఏంటి నువ్వు అనేది? అయితే మా పిల్లని కన్నేవా ఏంటి? అస్సలు బిడ్డనే కన్నేవనే. ఎందుకంటే బిడ్డ పుట్టాడు అనుకో, దీని మీద ప్రేమ తగ్గిపోద్ది. ఇదే మొట్టమొదటి బిడ్డ, ఇదే చిట్ట చివరి బిడ్డ, అంతే. యాయా, నాకు మగపిల్లడు కావాలయ్యా. అయితే ఓ పంచి. ఏం చేద్దాం? చెల్లుంది కదా, దాన్ని కట్టుకుంటావా ఏంటి? దానికి పెళ్లి చేసిన తర్వాత దగ్గరుండి మగబిడ్డను కనిపించుకో. అవును, ఇంతకదేది? అరుంధతి, ఏమిటి అర్జెంటుగా మాట్లాడాలని కబుర్ చేసావట? నీ పెళ్ళట? నిజమేనా? ఊళ్ళంతా అనుకుంటున్నారు. అవును, మా ఇంట్లో కూడా అనుకుంటున్నారు. నీకు తెలియకుండా ఎలా అనుకుంటున్నారు? మా ఇంట్లో అన్ని విషయాలు మా అన్నయ్యలే నిర్ణయిస్తారు, ఎవరిని అడగరు.
ఎవరికి చెప్పను. మరి మీ పెళ్లి మాట నిజమేనా? నిజమే అయి ఉంటుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటా అన్నారు. అన్నాను. చేసుకోరా? మా అన్నయ్య ఈ పెళ్లికి ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఆయనతో చెప్పే ధైర్యం నాకు లేదు. అరుంధతి, మీ బావనెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడమను. మీ బావంటే మా అన్నయ్యకి ఇష్టం. ఆయన మాట్లాడిన తర్వాత నేను ధైర్యంగా వెళ్ళి మా అన్నయ్యతో మాట్లాడగలను. ఏమండి, నాకు అన్యాయం చేయరు కదూ? చిచ్చి. రత్తయ్య, అయ్యా, పెళ్ళై మన వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నువ్వు వేరే పని చేయటానికి వీల్లేదు. ఏంటి? ఏమైంది? పెళ్లి వారికి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. అలాగే అయ్యా. ఎవడెవడు? చెప్పు. తమరంత ఇదిగా చెప్పాలా బాబు? అవసరానికి ఆ మాత్రం ఉపయోగపడకపోతే నేనెందుకు బాబు? సెలవు బాబు, వస్తా. జరిగే పెళ్ళినా వాళ్ళు ఇక్కడ, మనం ఇక్కడ. అసలు ఈ సంగతి మీ బావకు తెలిస్తే పెళ్లి మాట దేవుడెరుకు. పెళ్లి కాకుండా నీ తల్లి అవుతున్నావని ఆయనకి తెలిస్తే. రాజమ్మా, రాజమ్మా, ఏమే ఓ వారం రోజులకి నీకు నాకు సరిపడేటట్టుగా బట్టలు సర్దు. దీనికయ్యా? అదేనే కృష్ణమూర్తి బాబు గారు తమ్ముడికి పెళ్లి కదా. ఆ పెళ్లి పెట్టడంతా మనకే అప్పగించారు. మనమే దగ్గరుండి పెళ్లి జరిపించాలంట. ఏంటి ఏంటి ఆలోచిస్తున్నా? ఓహో, పెళ్లికి కావాల్సిన పిల్లని ఇంట్లో వదిలేసి పెళ్లికి వెళ్ళాడతావునా? ఏముంది, దాన్ని కూడా తీసుకెడదాం. పెళ్లి కూతురుతో పాటు తోట పెళ్లి కూతురుగా కూర్చుంటది. తోట పెళ్లి కూతురుగా కదయ్యా, పెళ్లి కూతురుగానే కూర్చోవాలి. అలాగే. ఏంటంటున్నా? అరుంధతి, మన జాతి కులం తక్కువదే గాని గుణం తక్కువది కాదే. ఆ జాతి పరువుని గోతులో కప్పెట్టేశా. నిన్ను నరికి పాతర వేస్తే తప్ప జాతి పరువు దక్కదే. అది తొందరపడిందే కానీ కావాలని ఆ కాలి పని చేయలేదయ్యా. అయ్యా, ఆ అబ్బాయి కూడా నేను పెళ్లి చేసుకుంటానన్నాడంట. నువ్వు ఒక్కసారి నా పెద్ద ఆయన అడిగితే ఆ పెద్ద ఆయన నీ మాట కాదనయ్యా. అనయ్యా. అవును బాబా, ఆయన కూడా ఈ పెళ్లి కొప్పుకున్నారు. వాళ్ళన్నతో చెప్పడానికి భయపడుతున్నారు. నువ్వు ఒక్క మాట చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. నువ్వు పెళ్ళైపోతుంది. అయ్యా, రత్తయ్య, రారా. ఏంటి అక్కడే వచ్చా? బట్టలు గిట్ల ఏం తెచ్చుకోలేదా? నీ భార్యది? ఓ, పెద్దింట్లో పెళ్లి కదా అని బట్టలు గిట్ల బాగోలేదని రాలేదా? రే, వీడికి 500 ఇచ్చి పంపించండి రా. పోనీ ఇంకో 200 ఇచ్చి పంపించండి రా. అది కదయ్యా, మరదలు కూడా వస్తానంటుందా? రమ్మను. కాదయ్యా, ఈ పెళ్లి మా మరదలు. ఈ పెళ్లి మా మరదలకి. పెళ్ళే దాందే ఉందిరా. ఈ పెళ్లితోటి పాటు ఆ పెళ్లి పెట్టేసుకో. ఇక్కడ మిగిలిపోయినవన్నీ అక్కడ తీసుకెళ్లి వాడుకో. అయ్యా, ఆ పెళ్లి చేయడానికి పెళ్లి కొడుకు. చూసావా? ఏ ఊరు? మన ఊరేనయ్యా. కుర్రాడు ఎలా ఉంటాడు? కుర్రాడు రాజా అయ్యా. రాజా?
ఈ ఊర్లో నాకు తెలియని రాజా ఎవడరా? తమరికి తెలుసయ్యా? నాకు తెలుసా? ఆ? ఎవడ్రా చెప్పు. మన సాయికృష్ణ బాబాయ్. రేయ్, ఆగు! సాయికృష్ణ మా తమ్ముడా? అవునయ్యా. నీ మరదలో నా తమ్ముడు ప్రేమించుకున్నారా? అయ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అయ్ నన్ను అడగమన్నారా? అయ్ ఎవర్రా నిన్ను అడగమన్నదే? నా మరదలయ్యా. అది అడగమంటే నువ్వు అడగటానికి వచ్చావు. కాదయ్యా, కావాలంటే ఒక్కసారి తమ తమ్ముడు గారిని పిలిచి అడగండి అయ్యా. ఏమిట్రా వాడిని అడిగేది? రేయ్, అగో సాయికృష్ణ, ఏంటన్నయ్యా? సాయికృష్ణ, రత్తయ్య గారు ఏదో నిశ్చయితాంబూలం తీసుకుంటానికి వచ్చారు. వాళ్ళ మరదల్ని ప్రేమించావట, పెళ్లి కూడా చేసుకుంటా అన్నావట. అబ్బే, నాకేం తెలియదన్నయ్యా. అదేంటి బాబు, మా అన్నయ్య గారితో మాట్లాడాలంటే నాకు భయం. మీ బావనీళ్ళు మాట్లాడరామని చెప్పారంటగా. ఎవరితో? మా మరదలతో. మరదలా? అసలు మీ మరదలెవరో నాకేం తెలుసు? అయ్యి బాబోయ్, అదేంటి బాబు, తెలియకపోతే దానికి 3 నెలల కడుపు ఎలా వచ్చింది? ఏ లాడ్జీలో ఎవరితో పడుకోబెట్టావో 3 నెలలు వచ్చింది. బాబు, మీ కులం తక్కువడమే కానీ గుణం తక్కువడం కాదు బాబు. మా జాతికి నీతుంది బాబు. నీతుండే పెళ్లి కాకుండా తల్లి ఎలా అయిందిరా? అది తమ్ముడు గారి వల్లే బాబు. నువ్వు చూసావా? లేదు బాబు, అది చెప్పింది బాబు. అది అబద్ధం చెప్పదు బాబు. తమ్ముడు గారు మీకు భయపడి అబద్ధం చెప్తున్నారు కానీ అది ఎప్పుడు నిజమో చెప్తూ బాబు. అది చెప్పింది నిజం బాబు. మీ మరదలు చెప్పేది నిజం, మా తమ్ముడు చెప్పేది అబద్ధమా? ఏం చెప్తారా బాబు, నన్ను తవరు చేయి చేసుకున్నా బాధపడను, నన్ను నరికేసినా బాధపడను. కానీ ఈ పెళ్లిగాని మీరు ఒప్పుకోకపోతే దుర్బతుకు అన్యాయం అయిపోతుంది బాబు. మా కుటుంబాన్ని, మా జాతి వెళ్ళేస్తుంది. ఒప్పుకోండి బాబు. చేసిన నీ తక్కువ పనికి జాతి ఒకటి జాతి, దరిద్రపు జాతి. అయ్యా, నన్నేమైనా అనండి అయ్యా, కానీ మా జాతిని మాత్రం అనకండి అయ్యా. మా తాత ముత్తాతల దగ్గర నుంచి ఈ ఇంటి కాపలా కుక్కలా కాపు కాసిన జాతి అయ్యా మాది. మీ మీదకి ఎవరైనా ఎదురొస్తే ఈ ఆట కుక్కల్లాగా ఎగిరెళ్ళి వాళ్ళ అంతు చూసిన జాతి అయ్యా మాది. అయ్యా, తమకి చెమట కూడా పట్టకూడదని మా రక్తాన్ని చెమట్లా చిందించిన జాతి అయ్యా మాది. ఇంత చేసిన మా జాతికి ఈ ఒక్క సాయం చెయ్యండి అయ్యా. దాని పెళ్లి చేర్పించండి అయ్యా. దానికి 3 ముళ్ళు వేయించండి అయ్యా. నా తమ్ముడికి పెళ్లి చేయాలరా? పెళ్లి కావాలి. ఇంకా గుమ్మాలు పట్టి అలా అరుంధతి, అయ్యా, అంతా అయిపోయిందయ్యా. నీ మరదల బతుకు అయిపోయిందయ్యా. పెళ్లి పెటాకులు కాకుండానే అమ్మా అరుంధతి.
ఆడపిల్ల పెళ్లి కాకుండా చస్తే దురదృష్టంరా, పెళ్ళై సుమంగలిగా చస్తే అదృష్టంరా, పెళ్లి కాకుండా తల్లి చస్తే జాతికే కళంకం. ఆ కళంకం పోవడానికి కట్టరా తాడి కట్టు. ఆ రత్తయ్య గారి మనుషుల్ని, వాడి జాతిని మొత్తం సర్వనాశనం చేసేయండి రా. మన జాతి నెత్తురు కొండపల్లికి బలి ఇచ్చి తప్పించుకుపోయాడా కృష్ణమూర్తి, వాడి తాలూకు మనుషులు. దెబ్బతిన్న మన జాతి చెట్టుకొకడు పుట్టకొకరై తలదాచుకున్నారు. జైలు శిక్ష అనుభవించి తిరిగొచ్చాను. తమకున్న శక్తి ఏమిటో తెలియక చెల్లా చెదురైపోయిన నా జాతిని కట్టకట్టి కట్టుదిట్టం చేసి ఒక్క తాటి మీదకి తెచ్చాను. వారికి అండగా నిలబడ్డాను. ఏ రోజుకైనా నా జాతిని, నా భార్యని, నా మరదల్ని సర్వనాశనం చేసిన ఆ కృష్ణమూర్తి కొండపల్లి పులిమేరల్లో కాలు పెడితే కాలు నరికేయాలని, తల తీసేయాలని వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ప్రేమంటే ఏమనుకున్నావు? తొక్కుడు బిళ్ళ ఆట అనుకున్నావా? గొబ్బిళ్ళ పాట అనుకున్నావా? ఐ విల్ కిల్ యు, చంపేస్తాను. ప్రేమంటే ఏమనుకున్నావే? లవ్, లైఫ్. జయిస్తే పెళ్ళవుతుంది, తెగిస్తే చావవుతుంది.
నన్ను ఎందుకు ప్రేమించావు? నన్ను ఎందుకు రెచ్చగొట్టావు? ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? తలుపులు ఎందుకు మూసేశావు? చెప్పు చెప్పు చెప్పు. సీత 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 ఎక్కడ? ప్రేమకు రెండే మార్గాలు, ఒకటి పెళ్లి, రెండు చావు. ఈ రోజు చావో పెళ్ళో తెలుసుకోవడానికి నేను ఎత్తుకొచ్చాను, కట్టేశాను. నువ్వు అవును అంటే ఈ గోదావరి ఇది ఈ ప్రపంచాన్ని వదిలి దూరంగా పోయి హాయిగా బతుకుదాం, లేదా ఇద్దరం గోదావరిలో మునిగి ఈ ప్రపంచాన్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోదాం. కమాన్ టెల్ మీ, చెప్పు. రెండిట్లో ఒకటి చెప్పు. ఐఎమ్ సెల్ఫిష్ ఫెలో. ఎస్, నేను స్వార్థపరుణ్ణి. నేను మాత్రం ఒంటరిగా చావను. అందుకే ఈ పడవకి కన్నం పెట్టాను. నీ నిర్ణయం సూర్యుడు అస్తమించేలోగా చెప్పాలి. ఆ తర్వాత నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే గోదావరిలో కలిసిపోవడం. చెప్పు. పెళ్ళంటూ చేసుకుంటే నన్నే అన్నావు, మొగుడంటూ ఉంటే నేనే అన్నావు. అన్నావా లేదా? ఇప్పుడు కాదంటున్నాను, పెళ్లి చేసుకోను అంటున్నాను. ఏమని అడుగుతున్నాను? మీ నాన్న ఒక దగాకోరు, దగులుబాజీ. కానీ నువ్వు కట్టుకునేది నన్ను. కానీ కాపురం చేయాల్సింది ఆ గుంపులో. నీకు మా నాన్నతో పని లేదు, మా అక్కతో పని లేదు. నాకు కావాల్సింది నువ్వు. కానీ నాకు కావాల్సింది మా నాన్న. సీత, నిజంగా మీ నాన్నకి నేను నచ్చానా లేదా? చెప్పు చెప్పు. నీకు నచ్చానా లేదా? మరెందుకు ఈ పెళ్లి జరగదు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకో? సీత, నువ్వే ఆలోచించు. నీ మెళ్ళో తాళి కట్టాక తాళి తెంచేంత దుర్మార్గుడు కాదు మీ నాన్న. అందుకే ముందు నేను తాళి కడతాను. మీ నాన్న మనసు మారే వరకు నేను ముట్టుకోను. సీత, నువ్వు లేని జీవితం నువ్వు ఊహించుకోలేకపోతున్నావు. సీత, నువ్వు లేకపోతే ఒక క్షణం కూడా నేను బతకలేను. సీత, నాకు నువ్వు కావాలి సీత. సీత, నువ్వు లేని నేను బతకలేను. సీత, బతకలేను. చూడండి, వాళ్ళంతా మీకోసమే. వెళ్ళిపోండి, మిమ్మల్ని చంపేస్తారు. పర్వాలేదు, నువ్వు నా పక్కన ఉంటే చావు కూడా పెళ్లితో సమానం. అన్నా జేజే, దాన్ని తీసుకురా. ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, కొండపల్లి పులిమేర ఎక్కొద్దని. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, కొండపల్లి పులిమేర తొక్కొద్దు. వెళ్ళు. లేదు రత్తయ్య జేజే, ఇట్టంటోని ఇడిసి పట్టకూడదు, నరికి పొగలెట్టాలి. ఇట్టంటోడి రగతాన్ని ఈ గోదావరి తల్లికి అభిషేకం చేయాలి. ఆగండి. ఆవేశానికి హద్దులుండాలి. మనం దండించాల్సింది చావు నుంచి తప్పించుకుపోయిన ఆ కృష్ణమూర్తిని. ఈ కొండపల్లిని కష్టాల పాలు చేసి కొండ మీద 7 కొండల సామిన జేజేలు పలికించుకుంటున్న ఆ కృష్ణమూర్తిని. పెద్దవాళ్ళు చేసిన పాపాలు చిన్నవాళ్లకు శాపాలు కాకూడదు. నువ్వు వెళ్ళిపో. అయ్యా, అమ్మాయి గారు చెప్పింది అచ్చరం చాలా విలువైందండి. మీరు హైదరాబాద్ లోనే ఉంటే అది వేరే విషయం. ఇంత దాకా వచ్చి ఊళ్ళోకి రాకపోవడం మాకు చాలా బాధగా ఉందండి. మీరు ఊళ్ళోకి రండి, ఆ రత్తయ్య గారి విషయం మేము చూసుకుంటాం. అది కాదు లింగయ్య, రత్తయ్య గారి సంగతి నీకు తెలీదు. కృష్ణమూర్తి గనక ఊళ్ళో అడుగు పెడితే కాలు నరికేస్తా అన్నాడు. ఈయన గనక కాలెట్టాడు, ఆ నరకటం ఖాయం, నేను చావటం ఖాయం. చావనేండి బాబాయ్, నిజంగా నాన్నను చంపడం జరిగితే రత్తయ్య ఆధిపత్యం ఆ ఊళ్ళో పోయినట్టే లెక్క. తిరిగి వాడు జైలుకి పోతాడు. అమ్మా ఆడు జైలుకి వెళ్ళటం కోసం నువ్వు మీ నాన్నగారిని లేపేసేలా ఉన్నావే, భలేదానివే.
అసలు నువ్వు మీ నాన్న మాతో పాటు కలిసి రావాలే గాని వాడిని ఏం చేయాలో మేం చెప్తాం. ఆ రోజున నా కూతుర్ని మీకు ఇవ్వమని అడగడం కోసం మీరు నా దగ్గరికి వచ్చారు. ఈ రోజు నా కూతుర్ని మీరు చేసుకోమని అడగడానికి మీ దగ్గరికి వచ్చాను. ఏంటండి మాట్లాడకుండా కూర్చున్నారు? ఆ రోజు వచ్చి అమ్మాయిని చూసుకున్నారుగా. అమ్మాయిని చూసాం, అమ్మాయితో పాటు ఆ అబ్బాయిని కూడా చూసాం. ఆ సంబంధం వద్దనుకున్నాం. అది వద్దనుకున్నా పోయే సంబంధం కాదుగా. అంటే ఎందుకు వచ్చిన లాగుడు పీకుడండి? మీ అమ్మాయికి అబ్బాయికి సంబంధం ఉందో తెలిసాక తెలిసి మా వాడి సంబంధం ఎలా ఒప్పుకుంటాడు? ఏం కూసావురా? ఆవేశపడకండి రత్తయ్య గారు. ఆవేశం కాదయ్యా, నా కూతురు సీత. సీత అంటే నిప్పు. అది రామాయణంలో సీత, కొండపల్లి సీత కాదు. పెళ్లి సంబంధానికి వచ్చి ఉండకపోతే ఈ పాటికి వీడి తల తెగి నేల మీద పడి ఉండేది. రత్తయ్య గారు, ఈ ఉత్తరం చదువుకొని అతని తల తెగేస్తారో మీ తల దించుకుంటారో ఆలోచించుకోండి. సీత ఇప్పుడు నెల తప్పింది. సీత నేను ప్రేమించుకున్నాం. మీరు ఏ పరిస్థితిలో ఈ సంబంధం ఒప్పుకున్నా తర్వాత మీరే బాధపడతారు. సీత నేనే పెళ్లి చేసుకుంటాను. ఇట్లు శ్రీధర్. తమ్ముడు తమ్ముడు రత్తయ్య జేజే, అందరికీ తీర్పులు చెప్పే మనం సీత విషయంలో ఏ తీర్పు ఇవ్వగలిగాం? సీత పెళ్లికి ముందే చెడిపోయింది. కడుపులో మరో ప్రాణంతో తిరుగుతోంది. ఆమె చేసిన తప్పుకి ఏమిటి శిక్ష? ఈ విషయం నీతో చెప్పలేక, లోకుల మాటలకు తల దించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఊరందరికీ సిత్తలు వేసే ఓ పెద్ద మనిషి తన కూతురికి పెళ్లి కాకుండానే కడుపు వస్తే గుప్పెట్లో పెట్టి మూసేశాడు. మూసేస్తే ఆగిందా? ఆగిందా? తన మనిషి, తన సొంత మనిషి అవమానం భరించలేక సిగ్గుతో ఊరేసుకు చచ్చాడు. ఆయాల ఆ ఏతలగాడు కూతురు కడుపు వస్తే ఊరంతా ఊరేగించాడు. మరి వాళ్ళ ఆడి కూతురు ఊరేగించలేదే? ఆడి కూతురుకో న్యాయం, ఊరాళ్ళ కూతురుకో న్యాయమా? అడగండి అయ్యా, అడగండి. పిలిచి నోట్లో పేడబట్టి మరి అడగండి. తమరే అడగండి బాబు. అవును బాబు, ఇవాళ ఊరు పెద్దలు మీరే. ఆ రత్తని పిలిచి ఆ పెట్టే పేడదు పెట్టి తమరే అడగండి. అడగండి బాబు, మందేం పోయింది? ఆ జనం కూడా చెబుతున్నారు. తమరే అడగండి. 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 అడగండి సార్, అడగండి. మీరు పెద్ద మనిషి, మీకేం భయం? సరే అది అట్ట ఇట్ట కాదు, చంపేసి నరికేసి ఏంట్రా నువ్వు అడిగేది? అబ్బే ఏమీ లేదండి. తను లంగాల లింగయ్య అని తనే హీరోగా తెలుగులో ఒక సినిమా తీయాలనుకుంటున్నాడండి. అందులోకి హీరోయిన్లుగా రోజా బాగుంటుందా, మీనా బాగుంటుందా అని అందరిని అడుగుతున్నాడండి. నేనైతే శ్రీదేవి బెటరు హిందీలోకి డబ్ చేసుకోవచ్చని చెప్తున్నాను సార్. అరే చెప్, దేనికి నా దాస్తారు? ఏమయ్యా, ఒక అమ్మాయికి పెళ్లి కాకుండా కడుపొస్తే ఈ ఊళ్ళో ఏం చేస్తారు? బండి కట్టి ఊరంతా ఊరేగిస్తారు, అవునా? ఎవరు మాట్లాడరే? మిమ్మల్నే. బండి కట్టి ఊరంతా ఊరేగిస్తారు, అవునా? అవును. మరి నీ కూతురు చెడిపోతే నాలుక తెగిపోద్ది. ఇంకా ఎందుకురా ముసలాన్ని వెనకేసుకొస్తారు? చేసిన పాపాలు చూడలేక చెప్పలేకే కదరా ఉరిపోసుకు చచ్చాడు మీలో ఒకడు. వాడు చావలేదు, చంపబడ్డాడు. లింగయ్య, చచ్చిపోయిన సహదేవుడు నీ దగ్గర డబ్బు అప్పు తీసుకున్నాడు కదా, దానికి సంతకాలు పెట్టించుకుని ఉంటావు కదా. ఆడిది ఏలి ముద్ర కదండి. ఏలి ముద్రగాడి ఈ ఉత్తరం ఎలా రాశాడు రా?
వాడి తలరాత నేల రాసేసిన ఈ చేతి రాత ఎవడిదిరా? ఆడిదే ఆడిదే ఆడిదే. ఎవర్రా మీరు? మా ఊరి వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చారా? ఏ ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి మీరు శిక్ష వేసేటప్పుడు మీకు శిక్ష వేయడానికి ఎక్కడి నుంచో వస్తే తప్ప? అవును తప్ప. ఏది చేసినా చాలా ప్లాంట్ గా చేస్తానని చెప్పావు. ఏమి నీ వంకాయ ప్లాన్? చంపి చదువురాని వాడి చేతిలో ఉత్తరం పెట్టావు. వాడికి చదువు రాదా? అది నన్ను కాదు అడగాల్సింది, అది ఇప్పుడు కాదు అడగాల్సింది. ఆ సహదేవుణ్ణి చంపడానికి ముందు అడగాలి. అడుగు చేజే వీడెవడో చెప్పరా చెప్పరా చెప్పు. ఎవర్రా నిన్ను పంపింది? ఎవరు? ఎవర్రా? జోకాల్. మా అక్క పిలిపించిన గుండా. వీళ్ళంతా వాడి మనుషులే. సహదేవుని చంపింది కూడా వాడే. చేజే ఆ కృష్ణమూర్తి తాలూకు ఎవడైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి గోదావరి గట్టున పాతేయండి. వాడి తాలూకు పిట్ట కూడా గోదావరి గట్టు దాటిపోవడానికి వీల్లేదు. ఇయ్యాలతో ఈ ఊరుకు పట్టిన శని ఎరగడైపోవాలి. పొయ్యండ్రా కిరసనాయలు. అంటించండ్రా. అక్కడ కాగడాలు వాళ్ళ మీద పడితే ఇక్కడ కాగడాలు వీళ్ళ మీద పడతాయి. పోయండ్రా పెట్టాలో. మీరు తిట్టాల్సింది మమ్మల్ని కాదు, ఆ రత్తయ్యనే. ఆ పిల్లల్ని విడిచిపెట్టండి. ముందు మా వాళ్ళని వదులు. విడిచిపెట్టండి రా. విడిచిపెట్టాం. పగుంటే నా మీద తీర్చుకోండి రా, ఆ పిల్లల మీద కాదు. విడిచిపెట్టండి. మా వాళ్ళని విడిచిపెడితే మీ వాళ్ళని విడిచిపెడతాం. కన్నా జేజే వాళ్ళని విడిచిపెట్టు. జేజే వాళ్ళ నా పడవలో ఎక్కించేయండి రా. ఇది వదిలేయండి రా. శ్రీధర్ బాబుని కూడా వదలండి. శ్రీధర్ బాబా? నన్ను ఎందుకు లాక్కొచ్చావు? చావడానికి. నువ్వు కాదు, నేను. చెప్పానుగా పెళ్ళా చావా అని. పెళ్లి చేసుకోవడానికి తాళి కట్టాలి. ఆ తాళి ఎవరు కట్టమంటావు? చెట్టుకా పుట్టగా? అందుకే చావాలనుకున్నాను. ఆగో. ఇంత అవస్థపడి లాక్కొచ్చింది పారిపోవడానికి కాదు, నువ్వు జారిపోవడానికి కాదు. నేను తీపి గుర్తుతో చావడానికి. నాకు ముద్దు కావాలి. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే కిస్ మీ. ఆ ముద్దు నీకు తొలి ముద్దు, నాకు చివరి ముద్దు. ఆ ముద్దే నాకు శోభనం, నీకు అనుభవం. ఆ ముద్దే నాకు జీవితం, నీకు జ్ఞాపకం. కమాన్, కిస్ మీ. రాసీత, ప్లీజ్. రాసీత. దొంగతనానికి భయపడాలి, రంకుతనానికి భయపడాలి,
తల తీయడానికి భయపడాలి, బలి చేయడానికి భయపడాలి. ప్రేమించిన వాడికి ముద్దు పెట్టడానికి భయపడకూడదు, చచ్చేవాడి కోరిక తీర్చడానికి భయపడకూడదు. కమాన్, కిస్ మీ సీత, కిస్ మీ సీత, సీత. డాక్టర్, జేజే, సీతమ్మ ఆ కుర్రాడు ఇద్దరు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ కుర్రాన్ని ఎలా తీసుకురా. సరే. మీ అక్క పిలుస్తోంది, వెళ్ళు. నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకపోతే అక్కడ 100 మంది పిల్లలు చచ్చిపోతారు. ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు. మమ్మల్ని బ్రతికించినందుకు తిరిగి చంపడానికా? ప్రేమ కోసం అతను చావుపోయాడు. ఎప్పుడూ చచ్చిన వాళ్ళ కోసం మా ప్రేమ నువ్వు చంపుతున్నావు. పంపితే అతనితో నన్ను పంపండి, లేదా ఇద్దరిని చంపండి. రత్తయ్య, మీ గొడవలుంటే తర్వాత చూసుకోండి, ముందు మా పిల్లల్ని కాపాడండి. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళీ 25 ఏళ్ళ పరిస్థితి గుర్తుకొస్తోంది. ముందా పెళ్లి చేశారు అత్తయ్య. నిన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఊరు ఇవాళ మళ్ళీ కురుక్షేత్రంగా ఎందుకు మారుతుంది అత్తయ్య? నీ కూతురు పెళ్లి గురించేగా. ఎందుకు వచ్చింది? ఆ పెళ్లి చేసి పారేచ్చుగా. నీ బిడ్డ కోసం మా బిడ్డలు చంపొద్దు రత్తయ్య. ఏంటి ఏంటి మీరు కూసేది? రత్తయ్య ఎప్పుడు తన కోసం తన బిడ్డ కోసం చూసుకోలేదు, ఊరు బాగు కోసమే చూసుకున్నాడు. విషయాలన్నీ మీకు తెలుసు. ఇది మీకు నాకు మధ్య సమస్య కాదు, ఊరు సమస్య, పైగా 100 మంది పిల్లల సమస్య. నాకు కావలసింది ఆ పిల్లలు కాదు, నా పిల్లలు. శ్రీధర్ బాబు సీతను పెళ్లి చేసుకుంటే తప్ప రానంటున్నాడు. ఆ పెళ్లి జరగదు. జరగకపోతే అతను చచ్చిపోతాడు.
వాడి చస్తే కొండపల్లి మళ్ళీ వల్లకాడవుతుంది. అది కాకూడదని ఎన్నాళ్ళు ఓపిక పెట్టాను. నాకంత ఓపిక లేదు. అందుకే ఒప్పుకోండి. దేనికి? పెళ్లికి. పెళ్లి కొడుకు ఇష్టం, పెళ్లి కూతురికి ఇష్టం, నీకు ఇష్టం. ఇక నా ఇష్టంతో పనే ఉంది. వెళ్ళి పెళ్లి చేసేయి. మీరు రాకుండా ఆ పెళ్లి జరగదు. మీరు లేకుండా ఆ పెళ్లి చేయను. ఒక పెళ్లి కొండపల్లిని 2 ముక్కలు చేసింది, 3 వర్గాల్ని చేసింది. మళ్ళీ ఆ పెళ్లి ఆ ముక్కలన్నీ ఒక్కటి చెయ్యాలి, వర్గాలన్నీ ఏకం చెయ్యాలి. మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? నిండు మనసుతో చెప్తున్నాను. నేను కొండపల్లిలో కాలు పెట్టాలంటే నువ్వు కొండపల్లిలో ఉండకూడదు. 2లో 1. నువ్వు నేను ఒక్కరే కొండపల్లిలో మిగలాలి. కొండపల్లి కోసం నేనేం చేయడానికైనా సిద్ధం. ఓకే జకాల్, నేను వచ్చే వరకు రత్తయ్య నీ కస్టడీలోనే ఉంటాడు. అక్కడ నా మీద ఈగ వాలిందా, ఇక్కడ వీడి తల తెగి నేల మీద పడాలి. కన్నా, నేనే నువ్వుగా దగ్గరుండి పెళ్లి చెరిపించు. నాన్న, నువ్వు వెళ్తున్నావా? ఏ, నువ్వు రావట్లేదా? నా కళ్ళతో ఆ పెళ్లి చూడను. దొరికిన అవకాశాన్ని నేను విడిచిపెట్టుకోను. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆ రోజు ఏం కావాలి అన్నావు కదా, అది అడగటానికే వచ్చా. ఎంత కావాలి? ఎంత కావాలి కాదు, ఏం కావాలి అని అడుగు. అడుగు. ఏం కావాలి? నువ్వు రాస్కల్. రాస్కల్ కాదు, రా చల్. ఏమిటా పిచ్చివాగుడు? కత్తితో ఆడుకోవటం, కత్తి లాంటి ఆడదాన్ని వాడుకోవటం నాకు సరదా. రా. లేకుండా నేను పెళ్లి చేసుకోను. నేను చచ్చినా చేసుకోను. అమ్మా, ఈ పెళ్లి జరగాలంటే నాన్న ఇక్కడికి రాకూడదు. నాన్న ఇక్కడికి వస్తే ఈ పెళ్లి జరగదమ్మా. ఇది నాన్న చెప్పిన మాట. నేను చెప్తున్నాను, ఈ పెళ్ళయ్యాక అందరం కలిసి నాన్న దగ్గరికి వెళదాం. అవునమ్మా, అన్నయ్య చెప్తే నాన్న చెప్పినట్టే లెక్క. మేమంతా ఉన్నాంగా, పర్వాలేదమ్మా.
ఏంటి? నీ కూతురు బ్రతుకు పాడు చేయాలనుకుంటే పాడయ్యే నా బ్రతుకు కాపాడావు. నువ్వు నిజంగా చేసేవి రత్తయ్యా. నీ తమ్ముడి పెళ్లికి వెళ్ళవా అమ్మా? వెళ్తాను. సీతకు దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. పదరత్తయ్య, ఇద్దరం కలిసి వెళదాం. సావైనా బతుకైనా ఈ రత్తయ్యది ఒకటే మాటమ్మా. మీ నాన్నకిచ్చిన మాట తప్పను. రత్తయ్య చేజే. అమ్మా, నా తరపున కూడా నువ్వే వెళ్ళి సీత పెళ్ళి దగ్గరుండి చేర్పించమ్మా. ఎవరా మీరు? మీరు చేసేది చాలా దారుణంరా. ఎవరు మీరు ముసలాడా? డాడీ, ఏమిటిదంతా? ఇదంతా నాటకం. నాటకమా? ఎందుకు? ఎవరు వీళ్ళంతా? మనవాళ్లే. మనవాళ్ళ? అవును, నేను నీకు చెప్పాను పెళ్లికెళ్తున్నానని. పెళ్లికెళ్ళాను, పెళ్లి చేశాను. ఆ పెళ్లి కూతుర్ని ఈ కొండపల్లి పులిమేరలో భూస్థాపితం చేసి ఆ పెళ్లి కొడుకుని నా కొడుక్గా నాతో తీసుకెళ్తా. డాడీ, అంటే సీతను తప్పు డాడీ. నీ కూతుర్ని నన్ను ఆ రత్తయ్య కాపాడాడు. ఆ రత్తయ్య కనుక లేకపోతే నా మానం ప్రాణం రెండూ పోయేవి. అటువంటిది ఆ రత్తయ్య కూతురి ప్రాణాలు నువ్వు తీస్తావా? నో, తీయడానికి వీల్లేదు. నోరు ముయ్. ఇప్పుడు ఎవరు అడ్డం వస్తే వాళ్ళ ప్రాణాలు నేను తీస్తాను. తప్పగా డాడీ, డాడీ, నా మాట విను డాడీ. అలా చేయకు డాడీ. సీత మన ఇంటి కోడలు డాడీ. వాళ్ళని ఆపమని చెప్పు డాడీ. ప్లీజ్ డాడీ. నువ్వు నోరు ముయ్.
డాడీ రత్తే చేజే, నువ్వు చేయాలనుకున్నది చేయలేకపోయావు. నేను చేశాను. మా నాన్న నీడ కొండపల్లి పొలిమేరలో కూడా పడకుండా చేశాను. మా కుటుంబం వల్ల కొండపల్లికి జరిగిన అన్యాయానికి నేను, నా తమ్ముడు, సీత అందరం కలిసి పూర్తి న్యాయం చేస్తాం. మమ్మల్ని ఆశీర్వదించు చేజే. చేజే, మమ్మల్ని ఆశీర్వదించు చేజే. చేజే, 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 ఒక పెళ్లితో కొండపల్లి ముక్కలయ్యింది. ఈ పెళ్లితో ఒక్కటవ్వాలి.